అవంతిపురం అనే ఊరిలో భుజంగం అనే జమీందారు ఉండేవాడు. అతనికి వందల ఎకరాల భూమి ఉండేది. 25 మంది పాలేర్లు పనిచేస్తుండేవారు. అందులో ఒక పాలేరు రామప్ప. భుజంగం ఎటు వెళ్ళినా అతడికి గొడుగు పట్టుకొని వెనకాల నడవడం రామప్ప పని. రామప్పకు భుజంగంతో చనువు ఎక్కువ. ఊర్లో విషయాలన్నీ యజమానికి చెబుతుంటాడు. కోట్ల సంపద ఉన్నా ఏదో కోల్పోయిన వాడిలా నిత్యం బాధపడుతూ ఉంటాడు భుజంగం. ఇంకా ఎంతో సంపాదించాలని ఆశపడుతుంటాడు. మరోవైపు పనిచేస్తేనే రోజు గడిచే రామప్ప మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉల్లాసంగా ఉంటాడు. ఎంత పని చేసినా ఒక్కరోజు కూడా రామప్ప ముఖంలో అలసట కనిపించదు. ఈ విషయం రామప్పను అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాడు భుజంగం. తన స్థాయి తగ్గుతుందని ఆగాడు. ఒకరోజు పొలం గట్టుపై నడుస్తుండగా కాలు జారి పొలంలో పడ్డాడు రామప్ప. కాలికి గాయమై రక్తం కారసాగింది. అయినా కంగారు పడకుండా ఆకు పసరుతో కట్టు కట్టుకుని నవ్వుతూ భుజంగం వెంట నడిచాడు. భుజంగానికి ఆశ్చర్యం వేసింది. రామప్ప బాధగా లేదా అని అడిగాడు. బాధ దేనికి అయ్యగారూ అన్నాడు రామప్ప నవ్వుతూ. ఎప్పటినుంచో తను అడగాలనుకున్న విషయానికి సరైన సందర్భం ఇదే అనుకుని ఎప్పుడూ నవ్వుతూ ఉంటావ్. నీ సంతోషానికి గల కారణం ఏమిటి అని అడిగాడు భుజంగం. నాకు పెద్ద పెద్ద కోరికలు లేవయ్యా. కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఎవరైనా ఆపదలో ఉంటే నాకు తోచినంతలో సహాయం చేస్తుంటాను. అందరం హాయిగా ఉంటున్నాం. డబ్బుతో వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్ళినా ఇంట్లో నాకు ఇచ్చే గౌరవం మార్పు ఉండదు. ఇతరుల సంపదలో పోల్చుకోను. ఉన్నదాంట్లో తృప్తిగా గడుపుతున్నా. పరుల సొమ్ము తినాలనే దురాశ లేదు. కాబట్టే ప్రశాంతంగా ఉండగలుగుతున్నా అని చెప్పాడు రామప్ప.